సమృద్ధి ఉంది. మరి అటువంటి వారికి ఈ మాటని రాస్తున్నారు మాట.
అయితే అన్ని కాలాలకి కూడా మరి దేవుని వాక్యము వర్తిస్తుంది కనుక మరి అన్ని కాలాల్లో దేవుని యొక్క సంఘం ఏదైతే ఉందో ఎలా ఉండాలో అనే విషయాన్ని పౌలు గారు ఇక్కడ ప్రస్తావించారు. అందుకనే అందరూ కూడా తమ హృదయంలో నిశ్చయించుకునే ప్రకారము ఇవ్వలేదు. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవాడిని ప్రేమించను. మరి ఇంగ్లీష్ లో గివింగ్ అంటారు. ఏమంటారండి? గివింగ్, ఇచ్చుట. గివింగ్ అంటే ఇచ్చుట. ఈ లోకంలో ఇచ్చిపుచ్చుకునుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇచ్చిపుచ్చుకునుట జరగకుండా మానవుడి జీవితం ఒక అడుగుల ముందుకి వెళ్ళదు. ఒక షాప్ పైన వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామండి? ఒక సోప్ కావాల్సిన డబ్బులు ఇచ్చి మనము ఇచ్చిపుచ్చుకుంటాం. అయితే మరి ఏంటి ఇచ్చుట దేవుడి విషయంలో? మీరు ఆలోచిస్తే దేవుడికి మనము ఇచ్చే విషయం ఏంటంటే దాంట్లో ఫస్ట్ మనకు ఉన్నది ఏంటంటే మన యొక్క హృదయపూర్వకమైనటువంటి స్థుతులు దేవునికి ఇచ్చుట. ఫస్ట్ మనం విశ్వాసం ఏం చేస్తామని దేవునికి హృదయపూర్వకంగా మన యొక్క స్థుతులు దేవునికి అర్పిస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని చూడండి, మరి ఆదికాండము 4వ అధ్యాయంలో కూడా చూస్తే అప్పట్లో మరి అర్పణలు ఉండేవి కనుక మరి ఏ రీతిగా మరి అక్కడ అర్పణ అర్పించబడిందో కూడా మనము చూస్తున్నాం. ఆదికాండము 4వ అధ్యాయం చూస్తే 3వ వచనం. చాలండి. మరి ఆ రీతిగా కయీను హేబేలు కూడా ఇద్దరు వారి జీవితంలో మరి చూడండి, హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో పొరుగిన వాటిని కొని తెచ్చును. యెహోవా హేబేలును అతని అర్పణలను లక్ష్య పెట్టింది. కాబట్టి ఆత్మీయ స్థితిలో మనం దేవుడికి ఇచ్చేవి మరి ఆ యొక్క ముఖ్యమైన విషయాల ప్రాముఖ్యమైనది ఫస్ట్ ఏంటంటే మన హృదయపూర్వకంగా అర్పించే స్థితులండి. మరి ప్రతిరోజు కూడా మీరు చర్చలోనే కాదు, ఇంట్లో కూడా మీరు ప్రార్థన చేస్తారు కదండి. ప్రార్థన చేసి పాట పాడుకుంటారు కదా. మరి ఏం చేస్తారు? ఫస్ట్ ఏం చేస్తాము? ప్రార్థనలో స్థుతి 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 అని చెప్పుకుంటూ దేవుని మహిమపరుస్తాం. ఫస్ట్ అందుకని దేవునికి మనం ఇచ్చేది ఏంటంటే మన ఆత్మీయ జీవితంలో స్థుతులతో కూడిన హృదయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పూర్ణ హృదయంతో మనం దేవుని ప్రేమించి ఆయన స్థుతించినప్పుడు మొట్టమొదటిగా మన నోట్లో నుంచి వచ్చిన స్థుతి అవ్వచ్చు, మన నోట్లో నుంచి వచ్చిన పాట అవ్వచ్చు, దేవుని వాక్యం అవ్వచ్చు, ప్రార్థన అవ్వచ్చు. అది ఫస్ట్ మనకి దేవునికి మనము అర్పించేది, దేవునికి మనము ఇచ్చేది. మరి మన జీవితాల్లో మరి ఈ విధానంలో ఎలాగ మనం ఉంటున్నాం? ఈ రీతిగా మనం ప్రతిరోజు దేవునికి మన హృదయ స్థితిని అర్పిస్తున్నాము. మరి దేవునికి తిరిగిన హృదయమే ఇష్టమైన బలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇప్పుడంటే మనకి మన జీవితాల్లో చాలా వరకు గతంతో పోల్చుకుంటే ఒక 50 సంవత్సరాలతో పోల్చుకుంటే ఏంటి చాలా విషయాల్లో మంచి ఫెసిలిటీస్ మనకి ఉన్నాయి, మంచి వనరులు మనకి ఉన్నాయి. అప్పట్లో విశ్వాసులు పాస్టర్లు కూడా ఇద్దరికి కూడా ప్రార్థన పెట్టాలన్నా వారు నడిచిన దారులు చాలా భయంకరమైనవి. రాత్రి పగలు కూడా వారు ప్రయాణం చేసినప్పుడు మరి వంకర రోడ్లు, అలాగే లోయలుగా ఉండే రోడ్లు, ఎక్కడ పడిపోతారో జారి వారికే తెలియదు. రాత్రనక పగలనక అలా ఎంతో దూరాలు రాళ్లతో సూది రాయిలతో నిండిన రోడ్ల మీద నడిచారు విశ్వాసులు పాస్టర్లు అప్పటి కాలంలో ఒక 40-50 సంవత్సరాల క్రిందట. అంటే దేవుని కొరకు అంత ఆసక్తిగా దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలని ఆ ఇద్దరు కూడా ఆశతో అలాగా ఎన్ని ఆటంకాలు ఎన్ని అడ్డులు వచ్చినా అనుకూలం కాని పరిస్థితులు అన్ని కూడా అయినప్పటికీ వారు దేవుని పట్ల ఆశ కలిగి వారు దేవుని చేరుకొని ఎంతో ఆనందంగా పూర్ణ హృదయంతో దేవుని స్తుతించేవారంట, ఆరాధించేవారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇప్పుడు పోల్చుకుంటే ఒకసారి ఆలోచిద్దాం. మనకి అన్ని కూడా మంచి అవకాశాలు, మంచి రోడ్లు, మంచి వనరులు, మంచి బిల్డింగ్స్ అన్ని దేవుడు మనకి ఇచ్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే మరి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి దేవుడు మనకి ఇచ్చిన సౌకర్యాలను బట్టి ఇంకా ఎక్కువగా మనము దేవుణ్ణి ఆనందించి ఆయనలో మనం ఏం చేయాలండి? ఆనందించాము. అందుకని స్థుతి ఈజ్ ఈక్వల్ టు శక్తి. స్థుతి ఈజ్ ఈక్వల్ టు శక్తి. ఏ హృదయంలో అయితే స్థుతి ఉంటుందో ఆ హృదయంలో శక్తి ఉంటుంది. దేవుడికి పరిశుద్ధాత్మ శక్తి వారిలో నిండి ఉంటుందండి. పౌలు సేవలు చూడండి, చెరసాలలో వేసినప్పుడు చూడండి, చెరసాలలో వేసినప్పుడు ఏమైంది? అందరూ ఏమనుకుంటారంటే వీళ్ళకి సంఖ్యలతో చేతికి వేడి వేస్తాము, వీళ్ళు ఒక్క అడుగు కూడా
కానీ పౌలు సేనలను బంధించగలిగారు, కానీ వారి హృదయాన్ని నోటిని వారు ఎంత మాత్రము బంధించలేకపోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ రాత్రి జైల్లో ఉంటే వారు పాటలు పాడగా ఆ జైలు యొక్క పునాదులే కదిలిపోయాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి శ్రమలో దుఃఖంలో కూడా వారు దేవుని యందు ఆరాధించి మరి దేవుని బహుగా స్తుతించారండి. దేవుని బహుగా ఆరాధించారు. నోరు తెరిచి బలముగా వారు దేవుణ్ణి స్తుతించారు. అందుకని స్తుతి ఈజ్ ఈక్వల్ టు శక్తి. అందుకని ఎవరి జీవితాల్లో ఏ శ్రమ అయినా, ఏ ఇబ్బంది అయినా, ఏ దుఃఖమైనా సరే ఆ స్థితిలో కూడా దేవుని యొక్క ఆత్మ పట్ల ఆసక్తి కలిగి, ప్రేమ కలిగి, హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తాను. వారి జీవితాల్లో దేవుని గొప్ప ప్రభావము పనిచేస్తారు. అందుకని మన జీవితంలో మొట్టమొదటిగా హృదయపూర్వక అర్పణ స్థితుల ద్వారా దేవునికి మనము అర్పించాలండి. కాబట్టి దేవుని సంగమా అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుని వాక్యము మనకి పదే పదే గుర్తు చేస్తూ ఉంది. మనం రోమాపత్రిక చూద్దామండి. రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చదువుకుంటాం. చాలండి. కాబట్టి రోమా 12:1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధములు దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఇది సేవ మీకు యుక్తమై ఉన్నది. కాబట్టి దేవునికి అనుకూలముగా మీ శరీరాన్ని సజీవ యాగంగా మీరు సమర్పించాలి అని పౌలు గారు రోమా సంఘానికి ఇక్కడ రాస్తున్నారు. మరి ఆ రీతిగా మనం చూస్తే సజీవ యాగంగా మన శరీరాన్ని పరిశుద్ధంగా దేవునికి సమర్పించాలి. మరి దేవునికి ఇవ్వడంలో మనం ఇప్పుడు ఏం చూస్తున్నాము? హృదయపూర్వకంగా స్థుతులు చెల్లించడం విషయాన్ని ధ్యానిస్తున్నాము. మరి ఆ రీతిగా స్థుతులు చెల్లిస్తూ దేవుని ఆరాధిస్తూ పాటలు పాడుచు ప్రార్థన చేస్తున్న వాక్యం చదువుతూ అనుదినము ఎవరి జీవితం అయితే ఉంటుందో వారి జీవితంలో ఫలింపు ఉంటుంది. ఏముంటుందండి? ఫలింపు ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ రీతిగా ఒక ఊర్లో అంటే ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే, ఒక కుటుంబానికి చాలా కాలము మరి బిడ్డలు వారు లేకుండా ఉన్న స్థితి. అయితే ఒక 3 సంవత్సరాలు లేకుండా ఉన్న స్థితి అనమాట. అప్పుడు ఆ పాస్టర్ గారికి ఆవిడ ఏం చెప్పేదంటే, పాస్టర్ గారు ప్రార్థన చేయండి మా గురించి ఎక్కువగా అడిగేది. అయితే ప్రార్థన చేయగా దేవుడు ఒక బిడ్డని అనుగ్రహించారు. అప్పుడు వరకు చక్కగా సంఘానికి మరి ఆ యొక్క సంఘం యొక్క సమయం 9 గంటలైతే 9 గంటలు కరెక్ట్గా వచ్చేసింది అనమాట సంఘానికి. అయితే దేవుడు బిడ్డలు వచ్చిన తర్వాత ఆ బిడ్డని దేవుడు ఇచ్చారు అనే విషయాన్ని ఆమె చక్కగా హృదయం కృతజ్ఞత కలిగి అలాగే కంటిన్యూ అయిపోవాలి కదా. అయితే ఆ బిడ్డ మాయలో పడిపోయి, అంటే ఎంతసేపు బిడ్డే జీవితంగా మరి ఆదివారం రోజున కూడా మరి దేవుణ్ణి మర్చిపోయి కరెక్ట్గా దీవునిచ్చే టైంకి వచ్చేదంట. అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, అమ్మా నువ్వేమో ఎంతో ఆశతో అడిగావు, బిడ్డ కావాలి ప్రార్థన చేశాం, దేవుడు ఇచ్చారు. కానీ బిడ్డ ఇవ్వకముందే నువ్వు త్వరగా దేవుడి దగ్గరికి వచ్చి దేవుని యొక్క ఆరాధనలో పాల్గొన్నావు. మరి దేవుడు బిడ్డనిచ్చిన తర్వాత ఇలాగ దీవునిచ్చే టైం వస్తున్నాయంటామో అని పాస్టర్ గారు అడిగారంట. మరి ఇదేంటమ్మా నువ్వు ఇలా సమర్పించుకున్నావు దేవుడికి అని సేవకులు బాధపడుతూ చెప్పారంట. అప్పుడు ఆమె ఆలోచించిందంట, అవును పాస్టర్ గారు కరెక్టే, ఇప్పటి వరకు బిడ్డ అన్నారు, బిడ్డ వచ్చిన తర్వాత ఏమో సండే కూడా టీవీ ఇచ్చే టైం వస్తున్నాను, నేను బిడ్డను చూసుకుంటూ బిడ్డే ధ్యాసగా అయిపోయింది నాకు. దేవునికి మనం స్థానం ఇవ్వాలి మొట్టమొదటిగా. నేను ఆ రీతిగా ఇవ్వలేకపోయాను, మరి ఆ రీతిగా దేవుడికి నేను క్షమాపణ అడుగుతున్నానని చెప్పి మళ్ళా మరుసటి ఆదివారం నుంచి బిడ్డతో పాటు చక్కగా సమయం 9 అయితే కొంచెం బెటర్గా అప్పుడు దేవుని ఇచ్చే టైంకి వచ్చేది, ఇప్పుడు 9:30 వచ్చేది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మాస్టర్ గారు అన్నారంట, నువ్వు వెంటనే మార్చుకున్నావా నీ విధానాన్ని దేవుడి వాక్యం ద్వారా నువ్వు చక్కగా సరిదిద్దబడినప్పుడు, అందుకే దేవుడిని బహుగా దీవిస్తారని చెప్పారంట సేవకులు. ఆమె దేవుని యొక్క మాటనే సేవకులు చెప్పారు. దేవుని యొక్క మాటనే సేవకులు చెప్పారు. ఆ మాటకి ఆమె ఏం చేసింది? అంగీకరించి విధేయతగా ఉంది. తద్వారా దేవుడు ఏం చేశారంటే మళ్ళా ఆమె పరిస్థితిని మార్చుకునే సమయానికి రావడం ద్వారా దేవుడు ఏం
ఇంకా ఆ కుటుంబాన్ని అన్ని విషయాలు మరి భర్త చేసే జాబులు బహుగా ఆర్థికంగా కుటుంబాన్ని ప్రమోషన్ ఇచ్చి దేవుడు బహుగా దీవించారంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని దేవుడు ఏమన్నారు, మీరు నాకు ఇచ్చి శోధించండి అన్నారు. అందుకని మీరు నాకు ఇచ్చి నన్ను శోధించండి, శోధించే ఆ యొక్క అధికారం మీకు ఉంది అని దేవుడు చెప్తున్నారు. కాబట్టి దేవుడే చెప్తున్నారు శోధించే అధికారం మీకు ఉందని. కాబట్టి ఆ రీతిగా దేవునిలో మనం సజీవ యాగముగా మన యొక్క స్థితులను, మన హృదయాన్ని, మన సమయాన్ని కూడా దేవుడికి మనం అర్పించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇవ్వడం అంటే అర్పించడం అంటే కేవలం స్థితులు పాటలే కాదు, మన సమయం కూడా దేవుడికి మనము అర్పించాలి. సజీవ యాగంగా అర్పించాలండి. ఎలా అర్పించాలండి? సజీవ యాగంగా మనము అర్పించాలి. అందుకనే మరి దేవుడు అది కూడా ఆయన గమనిస్తుంటారు. ఆ రీతిగా ఎవరైతే మన జీవితంలో వారి సమయాన్ని కూడా దేవునికి సజీవయాలు అర్పిస్తారో మనస్ఫూర్తిగా వారి జీవితాలను దేవుడు బహుగా దీవిస్తారు. అందుకే వాక్యంలో ఏం చెప్పబడింది? ప్రభావి సన్నిధానంలో ఒక్క దినం గడుపుట, మరి ఎక్కడైనా గడిపినా సరే 1000 దినములు మరి ఎక్కడైనా గడిపినా వాటి కంటే మీ సన్నిధానం ఒక్క రోజు గడుపుట అది ఎంత గొప్ప శాస్త్రమని కీర్తనకారుడు చెప్పారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూసారా, మరి ఒక్కరోజు మనం దేవుని సన్నిధానంలో, అది ఏ రోజైనా ఆదివారం అవ్వచ్చు, బుధవారం అవ్వచ్చు, శుక్రవారం అవ్వచ్చు, చక్కగా దేవుని సన్నిధానంలో గడిపినప్పుడు మిగతా ఇప్పుడు 1000లో ఒకటి తీస్తే అంట 999 మీరు ఒక్కరోజే గడుపుతున్నారు. ఆలోచించండి జాగ్రత్తగా, ఒక్కరోజే గడుపుతున్నారు దేవుని సన్నిధానంలో. అయితే మిగతా 999 రోజుల్లో వచ్చే దీవెన ఈ ఒక్క రోజు వస్తే మీ జీవితంలో దేవుడు కలుపుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో 1 + 999 = 1000 కాబట్టి అలాగా దేవుడు మీకు జీవితాన్ని మారుస్తారండి. అందుకనే దేవుని యొక్క లెక్కలు వేరు, లోకం యొక్క లెక్కలు వేరు. లోకము యొక్క యుక్తి వేరు, దేవుని యొక్క యుక్తి వేరు. అందుకనే ఆయన సజీవ యాగంగా మనం సమయాన్ని అర్పించినప్పుడు మన సమయాన్ని కూడా దేవుడు ఇంకా ఇంకా పెంచేస్తారు. ఇంకా మనల్ని అన్ని విషయాలు బహుగా దీవిస్తారు, కాపాడతారు. మన బిడ్డలు ఇంకా అంచులంచులుగా అన్ని విషయాలు పైకి లేవనెత్తారండి. మనకున్న కొరత ఏంటో దేవుడికి తెలుసు. ఆర్థికంగా మనకి ఏ కొరతలు ఉన్నాయో తెలుసు. మన బిడ్డలకి ఇంకా ఏం జరగాలో వారి జీవితాల్లో దేవుడికి తెలుసు. జాబ్స్ రావాలా అవన్నీ దేవుడికి తెలుసు. మనం ఎంతో వెయిట్ చేస్తున్నామో దేవుడికి తెలుసు. అయితే మనము దేవునికి యాక్టివ్గా మన సమయాన్ని కూడా ఇచ్చినప్పుడు ఇచ్చి చూడండి. అందుకనే మనం ఏం వెతుకుతామో అదే వస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఒక్కరోజు నీకు దీవెనచాలా? 999 రోజులకి దీవెన కావాలా? ఏ దీవెన కావాలి మీకు? 999 కావాలా? వెరీ గుడ్. అందరికీ 999 రోజులు దీవెనే కావాలి. చూసారు, అన్ని రోజులు దీవెన కోరుకుంటారంటే ఒక్కరోజు వచ్చేయండి దేవుని సన్నిధానంలో. సండే ఒకరోజు, బుధవారం ఒకరోజు, శుక్రవారం ఒకరోజు, అంతే కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవుని సంఘం ఆ రీతిగా మన హృదయాన్ని స్థుతుల రూపములు, మన సమయాన్ని మరి పూర్ణ మనసుతో దేవుడికి అర్పించినప్పుడు దేవుడు వాటిని అంగీకరిస్తారు. అందుకనే మనం అర్పించినప్పుడు మన యొక్క ఉద్దేశాన్ని కూడా దేవుడు బాగా గ్రహిస్తారు. ఏం గ్రహిస్తారండి? మన ఉద్దేశాన్ని కూడా దేవుడు బాగా గ్రహిస్తారు. అందుకని హేబెలు ఏం అర్పించాడు? క్రొవ్విన వాటిని అర్పించాడు. పొలంలో వచ్చిన వాటిని, అలాగే తన యొక్క మరి ఆ మేకల మందలో కూడా అప్పట్లో ఏం అర్పించేవారండి? మరి యాజకులకి దేవునికి మేకలు, కోళ్ళు అర్పించేవారు. మరి క్రొవ్విన వాటిని హేబెలు అర్పించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రొవ్విన వాటిని అర్పించాడు, పక్క చికెన్ వాటిని అర్పించాడు. హేబెలు క్రొవ్విన వాటిని అర్పించాడు. అంటే దేవునికి మనస్ఫూర్తిగా నేను ఇవ్వాలి, దేవుడికి నేను మంచిది, నేను శ్రేష్టమైన దాన్ని నేను అర్పించాలి అని హేబెలు తాను నిర్ణయించుకున్నాడు. అందుకని ఆ రీతిగా శ్రేష్టమైన వాటిని దేవుడికి అర్పించగా యెహోవా ఆ యొక్క అర్పణను ఏం చేశారండి? అంగీకరించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్న ఏం చేశాడు? కయీను మరి పుచ్చిపోయిన వాటిని, పాడైపోయిన వాటిని అర్పించాడు. వాటి వలన దేవుడికి మరి ఆగ్రహం కలిగి కోపం వచ్చి దేవుడు వాటిని అంగీకరించలేదు. అందుకనే మన యొక్క ఉద్దేశంలో చాలా ప్రాముఖ్యం. దేవుడికి మనం ఏ ఉద్దేశంతో మనం అర్పిస్తున్నామో అందుని బట్టి దేవుడు మన జీవితాన్ని బహుగా ఆయన ఆశీర్వదిస్తారండి. అలాగే లేవియాకాండం చూద్దాం. లేవియాకాండము 1వ అధ్యాయము 1వ వచనం. లేవియాకాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులు ఇట్లను, మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించిన
మేకల మందలో నుండి కానీ దానిని తీసుకుని రావలేదు. అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకుని రావలేదు. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారములకు దానిని తీసుకుని రావలేదు. చాలండి. కాబట్టి లేవియా కాండంలో బుక్ ఆఫ్ లెవిటికస్, ఈ లేవియా కాండంలో మీరు చదివితే మీకు అర్థమయ్యేది ఏంటంటే అప్పట్లో మరి ఆయన దేవుని ప్రత్యక్ష గుడారం ఎలా ఉండేది, దాంట్లో యాజకులు ఎలా ఉండేవారు, అలాగే ఎలా బలులు అర్పించేవారు ప్రజలు, అన్ని విషయాలు కూడా లేవియా కాండంలో చెప్పబడ్డాయి. అందుకనే మీరు బైబిల్ చదివినప్పుడు ఏం చేస్తారంటే మీరు ఎంతమంది బైబిల్ మరి ఒక క్రమంగా అంటే ఒక పుస్తకం తర్వాత పుస్తకం, ఉదాహరణకు ఈ లేవియా కాండం ఉందనుకోండి, ఒక అధ్యాయం తర్వాత ఒక అధ్యాయం చదివి వారిగా ఉన్నారనుకోండి, మీకు బైబిల్ బాగా అర్థమవుతుంది. లేదా బైబిల్లో ఒక భాగం ఒకసారి ఇంకో భాగం ఒకసారి చదివారనుకోండి, అంతగా మీకు కంటిన్యూటీ ఉండదు. కనుక మీకు ఆ క్లారిటీ అంతగా రాకపోవచ్చు. అయితే క్రమంలో చదివారనుకోండి, ఒక అధ్యాయం తర్వాత ఒక అధ్యాయం పుస్తకం తీసుకొని దేవుడు మీతో బాగా మాట్లాడతారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లేవియా కాండము చదవండి. ఒక అధ్యాయం తర్వాత ఒక అధ్యాయం ఎలాగ దేవుడు మరి ఇశ్రాయేల్ ప్రజలకి ఎలా ఉండాలి, ప్రత్యక్ష గుడారం, యాజకులంటే ఎవరు, వారు ఏం చేస్తారు, ఎలాగ బలులు అర్పిస్తారు, అన్ని కూడా లేవియా కాండంలో ఉంటాయి. అలాగే ఇశ్రాయేలు పాటించాల్సిన ఆజ్ఞలు కూడా దేవుడు ఇక్కడ చెప్పారు. కాబట్టి నేను ఇశ్రాయేలుతో ఇట్లా మీలో ఎవరైనా యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి కానీ, గొర్రెల మందలో నుండి కానీ, మేకల మందలో నుండి కానీ దాన్ని తీసుకొని రావాలను. అతడు దహన బలి రూపంగా అర్పించినది గోవులో నిర్దోషమైన మగదాన్ని తీసుకొని రావాలను. కాబట్టి ఎటువంటి అప్పుడు దేవుడు కోరుకుంటారండి, నిర్దోషమైన దాన్ని దేవుడు కోరుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నిర్దోషమైన దాన్ని మీరు అర్పించినప్పుడు దేవుడు మీ యొక్క బలిని అంగీకరించి మీ జీవితాల్లో ఆయన ఉన్నతమైన శ్రేష్టమైన ఆశీర్వాదాలకు పాత్రలుగా మీ అందరినీ చేస్తారని దేవుడు వాగ్దానం చేస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగమా, మరి మన జీవితాల్లో మనం గమనిస్తే మనం శ్రేష్టమైన వారిగా ఉన్నాం. ఎలా ఉన్నామండి? శ్రేష్టమైన వారిగా ఉన్నాం. అలాగే దేవుడు కూడా ఆయన శ్రేష్టమైన కుమారుని మనకు బలిగా అర్పించారు కదండి. దేవుడు ఎవరు అర్పించారు మన కోసము? ఎవరిని ఇచ్చారు మన కోసం? దేవుడు ఎవరు అర్పించారు? ఆయన శ్రేష్టమైన కుమారుని మన కోసము బలిగా అర్పించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ పరిశుద్ధమైన రక్తము, పరిశుద్ధమైన దేవుని కుమారుని యేసుక్రీస్తు వారిని దేవుడు మన కొరకు అర్పించారు. అంటే దేవుడు ఎంతో ఉన్నతమైన ప్రశస్తమైన పరిశుద్ధమైన కుమారుని మన కొరకు అర్పించారు. అది ఎంతగా అంటే కుమారునే బలిగా చంపడానికి దేవుడు అంగీకరించారు. అందుకని అబ్రహాము ఇస్సాకుగా విధానం చూస్తే మనకు బాగా తెలుస్తారు. దేవుడు ఇస్సాకుని బలి ఇవ్వమన్నారు. మరి మాట్లాడుకున్న అబ్రహాం ఏం చేశాడండి? బలి ఇవ్వడానికి వెళ్ళిపోయాడు. కానీ ఎక్కడో అబ్రహాంకి నమ్మకం ఏంటో తెలుసా? నన్ను ఇంతగా పరీక్షించి ఇంత వయసులో నా కుమారుని ఇచ్చారంటే దేవుడు తప్పకుండా చూసుకుంటారు. నా పరిస్థితి దేవుడు తప్పకుండా చూసుకుంటారు. నా యొక్క జీవితమైన పరిస్థితి దేవుడికి తెలుసు. దేవుడే ఆషామాషి దేవుడు కాదు. ఆయన మాట ఇచ్చి తప్పడానికి నరుడు కాడు. నరులు మాట ఇచ్చి తప్పుతారు లోకంలో. మొన్న పాస్టర్స్ ఫెలోషిప్ జరిగిందనమాట రాజమండ్రిలో. హర్ష్ కుమార్ గారు, ప్రవీణ్ పంగాల్ గారి గురించి ఏర్పాటు చేశారనమాట ఆ పాస్టర్స్ ఫెలోషిప్. మన సమయంలో మరి అయిపోయే సమయానికి అంటే చివరిలో నాకు ప్రార్థన కుటుంబం నుండి మొత్తానికి నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ గారు ఇద్దరు నాతో మాట్లాడుతున్నారు అనమాట. అంటే ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉంటున్నాయో వారు బాగా వివరిస్తున్నారు. హర్ష్ కుమార్ గారు అక్కడే ఉన్నారు. ఆయన కూడా మేమందరం కూడా మాట్లాడటం, ఆయన కూడా మమ్మల్ని పలకరించారు. అంటే మరి దేవుని యొక్క బిడ్డలని చెప్పుకునే ఈ లోకంలో మరి మనుషులు ఎలాగ మాట ఇచ్చి గణిస్తున్నారంటే చాలా దారుణం. మరి కొద్ది రోజుల క్రితం ఏమైందంటే ఒక ల్యాండ్ విషయము జరిగిందంట. ఆ ల్యాండ్ విషయంలో మరి ఏమైందంటే ఒక పాస్టర్ గారికి వచ్చే మరి సంఘస్థుల్ని ఒక వ్యక్తి ప్రతిరోజు వారి గృహానికి వెళ్ళి ప్రార్థన చేస్తామని చెప్పి దేవుడు మరి నాకు ఇది బయలుపరుస్తుందని చెప్పి మరి దొంగ భక్తిని చూపించి మోసం చేసి వారి దగ్గరున్న మరి ఆ యొక్క పత్రాలని మరి దొంగతనంగా మరి అన్యాయంగా ఆ వ్యక్తి తీసుకున్నాడంట. అయితే ఆ రీతిగా తీసుకొని మరి ఫస్ట్ ఏమన్నాడంటే ఈ పత్రాలు నాకు ఇస్తే మంచి మరి డీల్ మీకు వస్తుంది, ఇంకో వ్యక్తితో
మాట్లాడతానని చెప్పి ఆ పత్రాలు తీసుకొని మరి మాయమైపోయాడు. ఏమైపోయాడండి? మాయమైపోయాడు. అంటే చూడండి, ఆ పాస్టర్ గారు చెప్తున్నారు, మరి దేవుని యొక్క వ్యక్తులుగా, దేవుని యొక్క బిడ్డలుగా ఉంటున్నామని చెప్పుకొని మరి అలాగా వారి పత్రాలను తీసుకొని ఇంకో వ్యక్తికి చూపిస్తామని చెప్పి మరి మీడియాను కూడా తీసుకొచ్చి ఒక రోజున మాటలు మాట్లాడుకున్నారంట. అందరూ పెద్దల ముందు, మీడియాటర్ ముందు స్పష్టంగా మాట్లాడుకున్నారంట. ఈ పత్రం అలా చేస్తేనే ఇస్తాము, ఈ పత్రం అలాగా జరిగితేనే మేము ఇస్తామని పెద్దల ముందు, మీడియాటర్ ముందు ఒప్పుకొని, తర్వాత అంతా జరిగిపోయిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత మీరెప్పుడు మాకు చెప్పారు అలాగా, మీరెప్పుడు చెప్పారు మాకు, మీరు అలా చెప్పలేదు మాకు అని ఆ యొక్క దొంగ ముసుగులో ఉన్న ఆ భక్తి చేసే మీడియేటర్, అలాగే మరి ముఖ్యంగా ఆ దేవుని యొక్క పేరు చెప్పుకొని మోసం చేసే ఆ వ్యక్తి మరి ఆ పత్రాలను మోసం చేసి వేరే ఒకరికి అమ్మేస్తారంట. మళ్ళా పత్రం అడుగుతుంటే లేదు నాకేం తెలియదు అని ఆ వ్యక్తి చెప్తుందంట. ఆ రీతిగా మరి ఆ యొక్క పరిస్థితిని చూస్తే లోకంలో దేవుని నమ్ముకుంటున్నాం అని చెప్పుకొని, మరి దేవుని భక్తులుగా ఉంటున్నామని చెప్పుకొని మరి ఎన్నో కుటుంబాలు ఇలాంటి ఘోరమైన కార్యాలు చేస్తున్నారు. మరి ఎన్నో మంది మోసపోతున్నారండి ఇలాగా. రాజ్కుమార్ గారు మాతో అదే అంటున్నారు, దేనికి సరదాగా ఉన్న వీళ్ళకి అందరి ముందు, పెద్దల ముందు మాటిచ్చి అన్ని ఒప్పుకొని పత్రాలు కూడా వెరిఫై చేసుకుని లీగల్ గా, ఇప్పుడేమో మీరు మాకు చెప్పలేదు అన్నమా, ఏంటంటే లీగల్ గా ఏం చేద్దాం, ఏం యాక్షన్ తీసుకుందాం అంటారు రాజ్కుమార్ గారు పాస్టర్స్ తో. మేము నలుగురు అక్కడే ఉన్నాం అనమాట. వాటి రీతిగా సరైన మరి నెక్స్ట్ స్టెప్ మనం ఆలోచిద్దాము, ఇలాంటి వారి సంగతి మనం తేల్చాలి. రాజ్కుమార్ గారు ఆ టైంలో మరి సీరియస్ అయ్యారు. అయితే ఆ రీతిగా పాస్టర్స్ మరి కొంత ఆ టైంలో సమన్వయం పాటించి నెమ్మదిగా డీల్ చేద్దామండి ఈ విషయం అని మరి అక్కడున్న పాస్టర్ గారు కూడా శాంతిపరచడం జరిగింది. కాబట్టి ఈ లోకంలో ఫస్ట్ దేవుడు చూస్తున్నారు, పైన దేవుడు మనం ఏం మాటలు మాట్లాడాము, ఎలా గుర్తుకున్నాము, ఎలా వచ్చాము టీవీలో కొన్ని విషయాలు దేవుడు చూస్తున్నారు. ఫస్ట్ నువ్వు మనుషుల కళ్ళని కప్పుతావు, మనుషుల కళ్ళని మోసం చేయవచ్చని అప్పుడు రాజ్కుమార్ గారు పాస్టర్ గారితో ఆ వ్యక్తి చెప్పారనమాట. మరి మీ సంఘంలో అంటే ఆ వ్యక్తిని ఉద్దేశిస్తూ చెప్పారనమాట, మనుషుల కళ్ళని మరి కప్పగలిగాడు కానీ ఆ వ్యక్తి దేవుని కళ్ళని కప్పలేకపోయాడు కదా అని చెప్పారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాడి సంగతి ఏంటో తెలుద్దామని రాజ్కుమార్ గారు కూడా డిసైడ్ అయ్యారు. మరి పాస్టర్ ఫెలోషిప్ లో కూడా ఆ విషయం కూడా రావడం జరిగింది. ఆ రీతిగా ఈ లోకంలో మరి దేవునికి మేము ఆ రీతిగా భక్తిని అందిస్తున్నాము, దేవుని బిడ్డలని చెప్పుకొని మరి గృహాలు కూడా వచ్చి మరి అన్యాయమైనటువంటి మోసాలు చేస్తున్నారు. అందుకనే ఈ లోకంలో పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటున్నాయండి. అందుకనే మరి దేవుని విషయాల్లో కూడా మరి దేవుని నమ్ముకుంటున్నామని చెప్పి కూడా అనేక మంది మధ్య ఎన్నో గొడవలు తీసుకొస్తూ, ప్రాబ్లమ్స్ తీసుకొస్తూ ఎన్నో మందిని మరి ఎంతో భయంకరంగా మోసం చేస్తున్న రోజులండి ఇవన్నీ. అందుకని ఈ లోకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఈ లోకంలో దేవుడు ఏం చెప్పారంటే, మీరు ఎప్పుడైతే నా యందు ఆనుకొని ఉంటారో, ఎప్పుడైతే నా మీద ఆధారపడతారో, ఈ లోకంలో మీరు ఇచ్చే విషయంలో ఏది సరి అయింది, ఏది సరి అయింది కాదు అని దేవుడిగా నేను నడిపిస్తానని చెప్తున్నారు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సంగమా ఆ రీతిగా మన జీవితాల్లో మరి శ్రేష్టమైన వాటిని, మంచి వాటిని దేవుడు మనకి ఇచ్చే దేవుడుగా ఉన్నారు. అయితే ప్రతిరోజు కూడా దేవుడికి మనం ప్రార్థన చేసుకొని, ప్రభా ఈ విషయంలో మీ చిత్తం ఏంటి, ఈ విషయంలో మీ యొక్క జ్ఞానం ఏంటి అనే యొక్క తలంపు మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకి సర్వసత్యంలోనికి సమస్తమును నడిపిస్తారు. కాబట్టి దేవుని సంగమం ఈ లోకంలో అలాంటి మోసాలు ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది ఆ పాస్టర్స్ ఫెలోషిప్ లో రాజ్కుమార్ గారు కూడా రివీల్ చేయడం జరిగింది. మరి ఆ వ్యక్తినైతే పెద్దల ముందు మళ్ళా రప్పిస్తాం, వాడు ఏం మాట్లాడాడో వాళ్ళు గుర్తు చేద్దాం, ఏం ఒప్పుకున్నాడో గుర్తు చేద్దాం, ఏమంటాడో చూద్దాం, వాడి సంగతి తేలుద్దాం. రాజ్కుమార్ గారు మిగతా పాస్టర్లు కూడా వారు డిసైడ్ అయ్యారు. కాబట్టి దేవుని సంగమా తప్పు చేసిన వాడు తప్పించుకోవడానికి లేదు. కాబట్టి ఆ రీతిగా మరి దేవుడు కూడా అన్ని చూస్తున్న దేవుడిగా ఉన్నారు. అయితే మన దేవుడి మీద ఆధారపడి దేవుని యొక్క కృప కొరకు మనము వేచి ఉన్నప్పుడు దేవుడు అన్ని విషయాల్లో ఆయన నడిపింపులు మనకి ఇస్తారండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం మనం చూద్దాము. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలను. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలను. కాబట్టి దేవుని సంగమా ఆ రీతిగా ప్రభువే మనకి గొప్ప సహాయకుడుగా ఉన్నారు. ఎవరున్నారు మనకి సహాయకుడుగా? ప్రభువే మనకి సహాయకుడుగా ఉన్నారు. కాబట్టి దేవుడు
మనకు సహాయకుడిగా ఉన్నప్పుడు నరమాత్రుడు మనకేమి చేయగలడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగమా, అందుకనే మరి దేవుని యొక్క సహాయం మనకు ఉన్నప్పుడు, దేవుని యొక్క రక్షణ మనకు ఉన్నప్పుడు, ఆయన సహాయం మనకి తోడుకున్నప్పుడు ఎవరు కూడా మనల్ని ఏమీ చేయలేరు. అందుకనే దేవుని యొక్క కృపను పొందుకున్న మనందరం కూడా మన జీవితాల్లో దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాల్లో మరలా మనం దేవునికి మనస్ఫూర్తిగా మనం చెల్లించవలసిన వారిగా ఉంటున్నాం. ఈరోజు మొట్టమొదటిగా దేవుడికి మనం ఏం అర్పించాలని మాట్లాడుకున్నాం? మన హృదయాన్ని అర్పించాలని మాట్లాడుకున్నాం. ఎలాగా? తిరిగి కలిగిన హృదయముగా మనం అర్పించాలని మాట్లాడుకున్నాం. రెండవదిగా మనం చూస్తే మన సమయాన్ని మనము దేవుడికి అర్పించాలనే విషయాన్ని ధ్యానించాం. ఎలా అర్పించాలని? ఉత్సాహంగా, ఆసక్తిగా సమయాన్ని మనము అర్పించాలి. మూడవదిగా చూస్తే మనము దేవునికి మనకున్న ధనాన్ని మనము అర్పిస్తాం కదండి. దేవుడికి మన యొక్క కానుకని డబ్బుల రూపంలో లేదా ఏదైనా వస్తువుల రూపంలో మనము అర్పిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే కదా దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాల్లో మరి నీ యొక్క మరి పూర్ణ అంగీకారమైనటువంటి కానుకను దేవుడికి మీరు అలాగే మీరు దేవుడికి ఇచ్చిన దానిలో మీరు అర్పిస్తారు. అయితే దేవుని సంగమా, మరి దేవుడి వాక్యం ఏమంటుందంటే ప్రభువే మనకి సహాయము చేయవాడు. అలాగే మొట్టమొదటి వాక్యం మనం చదువుకున్నట్టుగా ఈరోజు 2 కొరింథీ 9:7 దేవునికి ఇచ్చేవారు ఉత్సాహముతో ఇవ్వాలి అని రాయబడింది. ఏమి రాయబడిందండి? దేవునికి ఇచ్చేవారు ఉత్సాహముతో ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఎలా ఇస్తారు? ఆయన సంతోషంగా మనకి ఇస్తారు. మరి చూడండి, మన భారతదేశంలో ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్, మన తూర్పుగోదావరి జిల్లా మనం గమనిస్తే కనుక మరి పచ్చని పైర్లు మనకి ఉంటున్నాయి. ఈ పచ్చని పైర్లు ఏం పడుతుంది? మనకి ఏం పడుతుందండి? వరి ఎక్కువ పడుతుంది. ఇక్కడ మన ఈస్ట్ వెస్ట్ లో కూడా చూస్తే అంత పచ్చని పొలాలే. మరి అందరూ కూడా మరి చాలా సంఘాల్లోకి మరి నేను కూడా స్వార్థ పరిచయకు వెళ్తూ ఉంటాను కదా. మనలాగే సేమ్ మీలాగే అక్కడ కూడా వారికి పండిన పంటలు, ధాన్యాన్ని అలాగే రైస్ ని కూడా తీసుకొస్తా ఉంటారు. అలాగే బస్తాలు కూడా రైస్ ని కొన్ని ఏరియాస్ లో వారి పంటలో నుండి దేవుడికి ఇవ్వడం నేను చూశానండి. అయితే వారిని గమనించింది ఏంటంటే మరి మాస్టర్ గారు చెప్తున్నారు అనమాట, మీరు దేవుడి ఇచ్చిన ఆశీర్వాదంలో ఉత్సాహంతో దేవుడికి అర్పిస్తారండి అని చెప్పారంట. అంటే వారి సాక్షాత్తుగా చెప్పారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఉత్సాహంగా ఇచ్చే వారిని దేవుడు బహుగా ఇస్తారు. అందుకనే దేవుడు మీరు చేసిన మేడల్లో మీరు అర్పించే కానుక దేవుడు ఆయన సంతోషంగా అంగీకరిస్తారు. ఎందుకు? మీరు సంతోషంగా ఇస్తున్నారు కాబట్టి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కాబట్టి మరి మన జీవితాల్లో ఏదైనా తక్కువగా ఉందా? మనకి ఏదైనా లోటుగా ఉందా? ఏదైనా మనకి ఇంకా మన జీవితంలో లేని స్థితిలో ఉన్నామో బాధపడవద్దు, నిరాశ చెందవద్దు. మరి మన దేవుడు మనకి సమస్తమును సమృద్ధిగా ఆయన ఇచ్చే దేవుడుగా ఉన్నారు. అందుకనే మరి దేవుడు ఆకాశ వాకులు విప్పట 4:19 చెప్పబడినట్టుగా క్రీస్తు మహిమైశ్వరుని ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చినా చెప్పారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ రీతిగా దేవుడు అన్ని విషయాల్లో మనకు ఆ సమృద్ధిని ఇస్తారు. కాబట్టి మరి ఏ విషయంలో అయినా సరే మీకు ఆర్థికంగా అవ్వచ్చు, భౌతికంగా వేరే విషయం లేదని అవ్వచ్చు, పడుతుందని నాకు ఇది నాకు లేదని బాధపడవద్దు. అందుకని యెహోవా నా కాపరి, నాకు లేని కలుగదని చెప్పారు కీర్తనకారుడు. మరి సమృద్ధిగా పచ్చికల చోట్ల మీరు నన్ను త్వరగా చేసి నాకు శాంతిని మీరు ఇస్తారని చెప్పారు. కాబట్టి మనము ఇసుకగా లేచి ఉండి మనం నెమ్మది కలిగి దేవుని నిరీక్షణ ఉంచితే దేవుడు తగిన కాలంలో మన అవసరాన్ని తీరుస్తారని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి చూస్తే మనము గమనిస్తాం కదా ఎప్పుడు కూడా మరి ఆదిమ సంఘంలో కూడా వారి సంఘాన్ని పట్టించుకున్నప్పుడు వారికి సరైన వనరులు వారికి లేవు, సరైన మరి ఫెసిలిటీస్ వారికి లేవు. అయితే వారి సంఘాన్ని ఎంత అద్భుతంగా కట్టారంటే అపోస్తలులు వారు ప్రతిరోజు ఒకటి మాత్రం చేసేవారు, ప్రార్థన బాగా చేసేవారు. ఏం చేసేవారండి? ప్రార్థన బాగా చేసేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన బాగా చేయడం ద్వారా మరి దేవుడు వారి జీవితంలో మరి ఉన్నతమైనటువంటి కార్యాలు ఎలా చేశారంటే వారికి ఉన్న ప్రతి అవసరంలో వారు చూడండి, కొంతమంది నమ్మకమైన గృహాలను వారు దర్శించేవారు. నమ్మకమైన గృహాలు అంటే ఎవరు? తబిత, యొప్ప, వీరి పేర్లు ఉన్నారు కదా, తబిత, యొప్ప, వీరి పేర్లు, జోన్న, వీళ్ళందరూ కూడా మరి దేవుడిని ప్రేమించే వ్యక్తులు.
నుంచి అపోస్తలుల వారి దగ్గరికి వెళ్ళినప్పుడు సేవలో మీకు ఏమైనా అవసరం ఉందా అండి, మీకు ఏమైనా కొరత ఉందా అని అడిగేవారు. మరి ఆ రీతిగా మంచి సహవాసంలో ప్రార్థనలో వారు బలపడేవారు కనుక వీరి అవసరతలన్నీ వారే తీర్చేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వారు ఉత్సాహంగా వారికి ఉన్న దాంట్లోనే ఇచ్చేవారండి. ఎలా చేసేవారండి వారు ఉన్న దాంట్లోనే దేవునికి ఇచ్చేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే దేవుడు కూడా పేద విధవరాలను ఏం చెప్పారు, ఆమెకు ఉన్న దాంట్లో నుంచే ఆమె ఇచ్చిందని చెప్పి ఆమె బహుగా అందరి ముందు పొగిడారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే దేవునికి మనకున్న దాంట్లోనే మనము సంతోషం ఇస్తే అదే చాలు. అదే ఆయన చక్కగా చూసి దాన్ని అంగీకరించి మన జీవితాన్ని నిరంతరంగా దేవుడు బహుగా తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి నా జీవితంలో కూడా నేను సాక్షాత్తునే చెప్తున్నాను. మరి బైబిల్ ట్రైనింగ్ కి బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ చదివించడం అంటే మరి మాటలు కాదు, ఖర్చుతో కూడిన పనండి. అక్కడ 4 సంవత్సరాలు చదవాలి అంటే అక్కడ కాలేజ్ ఫీజు, అలాగే లోపల మరి బుక్స్, లైబ్రరీ, అలాగే అక్కడ జీవించాలన్నా, బయటికి వెళ్ళినా, తినాలన్నా బెంగళూరు మహానగరంలో చాలా ఖర్చు అవుతుంది. అయితే చాలా మందికి వాళ్ళకి ఎలా ఉండేదంటే వారికి ఎవరో తెలిసిన వాళ్ళు, వారి చర్చ వాళ్ళు లేదా వారికి తెలిసిన వ్యక్తులు స్పాన్సర్ చేస్తూ ఉండేవారు. మరి నా జీవితంలో మరి అంత ఖరీదైన చదువు మరి బెంగళూరు మహానగరంలో, బెంగళూరు సిటీలో అంత కాస్ట్ ఎడ్యుకేషన్ నేను పొందుకున్నానంటే పాస్టర్ గారు ఎప్పుడు ఒకటే మాట అంటారు, నిన్ను యథార్థంగా దేవుడి సేవకు సమర్పించుకున్నాము, నువ్వు కూడా అలాగే అంగీకరించి సేవలోకి వచ్చావు కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మన అవసరం తీరుస్తారు అని ఎప్పుడు చెప్పేవారు. అలాగే ప్రతి సంవత్సరం 2 టర్మ్స్ ఉంటాయి మన ఫీజు కట్టడానికి. నేను అందరినీ చూస్తే అడుగునే వాళ్ళని బాగా చక్కగా వారిని అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు, వారికి తెలిసిన వాళ్ళు జడ్జెస్. అయితే మరి నాకు మాత్రం అయితే మా యొక్క మరి తండ్రి గారు, ఫాదర్ గారే నాకు సర్వము ఆధారం కదా, నా పరలోక తండ్రి కదా నాకు అన్ని చూసుకుంటారని నేను ఆ సమయంలో ఎంతగానో దేవుణ్ణి స్తుతించానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మాస్టర్ గారు ఆయన మరి ఎంత భారము కలిగి మరి ఆర్థికంగా ఎంతగానో ఖర్చు పెట్టి, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని చదివించడం జరిగింది. ఆ రీతిగా పరలోకమందున్న దేవుడు తండ్రి అన్ని విషయాల్లో మరి మాస్టర్ గారికి గొప్ప మేలుని అనుగ్రహించారు. ఆ రీతిగా నేను ఒకటే అనుకున్నాను లాస్ట్ రోజు అనమాట, చివరి రోజు బైబిల్ ట్రైనింగ్ లో, ప్రభా అందరికీ అన్ని రకాలుగా ఎన్నో రకాలుగా సపోర్ట్లు ఉన్నాయి, కానీ మాకు ఏ సపోర్ట్ లేదు, మీరే మాకు సపోర్ట్ ప్రభా. అలాగే సంఘం యొక్క ప్రార్థనలు, ఆశీస్సులు, అలాగే మాకు తెలిసిన వారు ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో, పాస్టర్స్ ఉన్నారో వారు కూడా ఎంతో ప్రార్థించేవారు. అవే కదా ప్రభా అన్ని మరి నా జీవితంలో వేలుగా మారి నన్ను ఎంతగా నిలబెట్టాయి. నన్ను ఏ రోజు కూడా ఏ లోటు రానివ్వకున్నది నన్ను నిలబెట్టారని సాక్ష్యం చెప్పారు అందరి ముందు. ఆ రోజు చివరి రోజు కూడా మరి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే మన యొక్క అవసరం ఏంటో, మన కొరత ఏంటో దేవునికి తెలుసు. అయితే మన యొక్క ఉద్దేశాలు స్పష్టంగా ఉన్నప్పుడు దేవుడు మనకు అవన్నీ కూడా అందిస్తారు. దేవుని సంఘం అందుకనే మనం నిరాశపడక్కర్లేదు. మన గురించి చింతించే దేవుడుగా ఆయన ఉన్నారు. ఆయన సర్వ సమృద్ధి కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన సంఘంలో కూడా మీరు కూడా అనేక సార్లు సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉంటారు. మరి ఆ సమయాల్లో మరి మీ జీవితాల్లో కూడా మరి చాలా మరి కఠినమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి దేవుడు అద్భుతంగా మరి అనేక మంది ప్రేరేపించి అలాగే సహాయం చేశారు. మీరు చెప్పలేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనల్ని ఎప్పుడు కూడా విలువని దేవుడిగా ఉన్నారు. అందుకనే మన ప్రతి కష్టము, ప్రతి అవసరం దేవుడికి తెలుసండి. కాబట్టి అన్ని విషయాలు దేవుడు మనకి ఉన్నతమైన చూపించే దేవుడిగా ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో దేవుని యొక్క సహాయం అనుకుంటే చాలు. అయితే మనం యథార్థంగా దేవుళ్ళు ఉన్నప్పుడు దేవుడి అన్ని విషయాల్లో మనకి గొప్ప సహాయాన్ని చేస్తారు. కాబట్టి ఇవ్వడంలో మనం సంతోషంగా, ఉత్సాహంగా ఇచ్చినప్పుడు అందుకనే మనం ఏం విత్తామో అదే పంటను మనము కోస్తాం. అందుకనే 2 తలాంతులు ఇచ్చిన వాడు ఏం చేసినాడని 4 తలాంతులుగా మార్చుకున్నాడు కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే దేవుడికి ఉత్సాహంగా మనం ఇచ్చినప్పుడు మనం ఇచ్చిన దాన్ని ఇంకా దేవుడు డబుల్ ట్రిపుల్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. మరి మాత్రం గారు కూడా మనం రోజు చెప్తున్నారు మరి దేవుడు ఎంతగా ఆమె జీవితంలో ఆమెని బలపరిచారు. మరి పైన గృహం కట్టుకున్న సమయంలో మరి స్టార్టింగ్ లో ఎలా ప్రభా ఆర్థికంగా ఏమీ లేవు, డబ్బు అయితే, కానీ విశ్వాసం అయితే ఉంది ప్రభా అని మరి 2 సంవత్సరాల క్రితం చెప్పడం జరిగింది. అప్పుడు నేను ఒకటే మాట అన్నాను, మీరు విశ్వాసంతో ఈ మాట చెప్తున్నారు. డెఫినెట్ గా దేవుడు మీ
పైన మరొక స్టేర్ని మీరు వేసుకుంటారు, గృహాన్ని కడతారు అని నేను చెప్పాను ప్రార్థనాపూర్వకంగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు సజీవమైన సాక్షిగా ఆమె గృహం నిలబడి ఉంది. మీరు అందరూ చూసే ఉంటారు వెళ్ళినప్పుడు. కాబట్టి మన దేవుడు నమ్మదగిన దేవుడుగా ఉన్నారు. అందుకనే మన ఉన్న దాంట్లో నుంచే మన నమ్మకంగా దేవుడిస్తాయండి. దేవుడు వాడు నూరంతలుగా జీవిస్తారు. మరి అందుకనే ఖర్జూరపు వృక్షం వల్ల మీరు మొగలు వేస్తారని చెప్పారు. అరబ్ దేశాలకి ఒకవేళ వెళ్తే తెలుస్తారు, టీవీలో చూస్తున్నా, యూట్యూబ్ లో. అక్కడ ఖర్జూరాలు మొగలుగా నేల మీద పడిపోతాయి తెలుసా మీకు? ఇక్కడ జాంకీలు అలాగే పడిపోతారు, ఫ్రీగా తీసుకొని తినేస్తారు ఉంటారు. చూస్తారా ఎంత భాగ్యం అండి. అలాగే అందుకని బైబిల్లో ఆశీర్వదించబడిన వారు ఖర్జూరపు వృక్షం వల్ల మీరు మొగలు వేస్తారని చెప్పబడింది. గుత్తులుగా మనం డెఫినెట్ గా ఫలిస్తాం. కొంచెం టైం పట్టొచ్చేమో కానీ దేవుడు తప్పకుండా మనం గొప్పగా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సంగమా అలా మనస్ఫూర్తిగా దేవుడికి మనం అర్పించినప్పుడు దేవుడు మనకి అర్థం అంగీకరించి మనల్ని గొప్పగా దీవిస్తాడు. కాబట్టి మన జీవితంలో ఏం కొరత ఉందో, ఏం వెళ్తుందో దేవునికి తెలుసా. ఏదైనా అవ్వచ్చు, భౌతికంగా అవ్వచ్చు, ఆర్థికంగా అవ్వచ్చు, వస్తువుల విషయంలో అవ్వచ్చు, మన యొక్క జీవితం నెరవేరని విషయాలు అవ్వచ్చు, అవన్నీ కూడా దేవుడు ఇస్తారండి. డెఫినెట్ గా ఇస్తారు. నమ్మదగిన దేవుడిగా ఆయన ఉన్నారు. అందుకే కీర్తన 125 మాట వచ్చి నేను చెప్పబడింది, మరి యెహోవాను నమ్మికించిన కదలగా నిత్యము నిలుచు సీయోను కొండవలే ముందురు. కాబట్టి ఆ రీతిగా మనం ఇచ్చినప్పుడు దేవుడు మళ్ళా మనకి సమృద్ధిగా ఇస్తారు. దేవుని సంగమైనటువంటి విశ్వాసంతో మనం ముందుకి వెళ్ళవలసిన వారిగా ఉంటున్నాం. కాబట్టి మన జీవితాల్లో మరి దేవుడు ఏ రీతిగా మనల్ని ఆయన కాపాడి అన్నీ మనకు సమకూరుస్తున్నారు మనము ధ్యానిస్తున్నాం. దేవుని సంఘం అందుకనే మన జీవితాల్లో దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞత భావంతో మనము జీవించాలి. ఆ రీతిగా ఉన్నప్పుడు దేవుడు మనందరినీ బహుగా ఏడంతలుగా దీవిస్తారు. కాబట్టి అటువంటి విశ్వాసంతో మన జీవితంలో మనం ముందుకి సాగాలి. కాబట్టి ఈ లోకమంతా చూస్తే మాయ. లోకం ఎలా ఉందండి? మాయగా ఉంది. మరి టీవీ నైన్లో చెప్తున్నాడు మరి 2 సంవత్సరాల్లో ఒక వ్యక్తి 25 పెళ్ళిళ్ళు చేసుకుందంట. 2 సంవత్సరాల్లో ఎన్ని పెళ్ళండి? 25 పెళ్ళి అంట. ఉత్తరప్రదేశ్ కావాలి మీకు లింక్ పంపిస్తాను టీవీ నైన్లో. 2 సంవత్సరాల్లో 25 పెళ్ళి అంట. పెళ్లి చేసుకుని ప్రతి ఒక్కరిని మోసం చేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు బంగారం దోచేయడము, మరి పెట్టుతో ఎత్తుకొని పోయి మగం మార్చేయడం అంట. ఉత్తరప్రదేశ్ నుంచి తమిళనాడు వచ్చడం, తమిళనాడులో పెళ్లి చేసుకోవడం, జమ్మూ కాశ్మీర్ వెళ్ళిపోవడం, జమ్మూ కాశ్మీర్ నుంచి గుజరాత్ వెళ్ళిపోవడం. ఆ రీతిగా మీకు ఆడితే లింక్ పంపిస్తాం. మరి నిజంగా 2 సంవత్సరాలు 25 పెళ్ళి అంట. చూడండి ఎంత దారుణం అండి. ఇలా తయారైన లోకం. ఈ రోజున ఈ యొక్క లోకం అంతా చెడిపోయింది. లివింగ్ రిలేషన్షిప్లు అంట, పెళ్లికి అసలు విలువ లేకుండానే పోయింది. ఒకడేమో 10 పెళ్ళిళ్ళు అంట. అంటే చూడండి ఈ లోకంలో పరిస్థితి అంతా మారిపోయిందండి. అసలు పెళ్లికి ఉండాల్సిన విలువ, ఆ యొక్క గొప్ప స్థానము ఇక భారతదేశంలో పోయింది. భారతదేశంలో ఇంకా నిన్నుందేమో అనుకున్నారు కానీ ప్రస్తుతం భారతదేశంలో కూడా మామూలు విషయం అయిపోయింది. టేక్ ఇట్ ఈజీగా అయిపోయింది. ఒక వస్తువు కొనుక్కోవడం నచ్చకపోతే వెనక్కి ఇచ్చడం అంటే టేక్ ఇట్ ఈజీగా అయిపోయింది. అందుకనే మన పాస్టర్స్ ఫెలోషిప్ లో పాస్టర్ గారు అంటూ ఉన్నారనమాట, ఏమంటే ఇలా అయిపోయినాయండి, మా సంఘంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని హర్షకుమార్ గారు పక్కనే ఉన్నారనమాట. ఏంటంటే ప్రస్తుతం జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఏంటి చర్చ్ లో, ఎలా ఉన్నారు సంఘస్థులు అడిగినప్పుడు ఇలా ఉన్నాయని పాస్టర్లు చెప్పినప్పుడు ఆయన కూడా చాలా బాధపడ్డారు అనమాట. అవునండి, సామాజికంగా మన భారతీయ పెళ్లి వ్యవస్థ కూడా ఇలాగే తయారైంది వేరే దేశాల్లాగా అని ఆయన కూడా బాధపడుతున్నారు. ఆ రీతిగా ఈ లోకంలో ఇవ్వడము పుచ్చుకోవడం అనే విషయంలో మరి ఈ విషయంలో కూడా దారుణమైన మోసాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఆ రీతిగా ఈ లోకము వ్యవహరిస్తూ ఉందండి. అయితే దేవుడు ఎప్పుడో చెప్పారు, అంత్యకాలంలో మరి మోసాలు అలా భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. అయితే మీ నీతిని బట్టి సంతోషించండి. మీరు నీతి కలిగి మీరు చక్కగా రైట్గా ఉంటే చాలు నా దృష్టిలో. అందుకనే దేవుడి దృష్టిలో మనం కరెక్ట్గా ఉన్నప్పుడు మనం ఏ విషయంలో బాధపడట్లేదు. అలాగే లోకంలో జాబులు ఇస్తామని చెప్పి అప్పుడు చెప్తారు పాస్టర్స్, జాబులు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకొని ఆ యొక్క మరి సెంటర్ వాళ్ళు, ఎవరైనా సెంటర్ వాళ్ళు అంటే మరి ఆ యొక్క మీడియేటర్స్ ఉంటారు కదా, చూపిస్తాము జాబులని, వాళ్ళందరూ ఎంతో లక్షల డబ్బులు తీసుకొని ఆ యొక్క మరి కౌన్సిలింగ్ అది ఇచ్చి ఆ యొక్క సెంటర్స్ వాళ్ళందరూ మరి హీరోగా వారు మరి జాబులు చూపిస్తామని చెప్పి లక్షల డబ్బేసి వాళ్ళు ఆ రీతిగా జాబులు ఇస్తామని చెప్పి బోర్డునే తిప్పేస్తున్నారు. ఏం చేస్తున్నారు? బోర్డునే తిప్పేస్తున్నారు. ఇలా నానా
మోసాలు లోకంలో జరుగుతున్నాయి. అందుకని అంచు కాలంలో మరి లోకాన్ని బట్టి కాదు కానీ నన్ను బట్టి మీరు ప్రతిరోజు అభివృద్ధి చెందాలి. నన్ను బట్టి మీరు మీ యొక్క జీవితంలో మరి నూతనపరచబడాలి, పరిశుద్ధంగా ఉండాలని దేవుని వాక్యము చెప్తుంది. కాబట్టి లోకం ఏ రీతిగా ఉన్నా సరే మన యథార్థత ఏంటో దేవునికి తెలుసు. కాబట్టి దేవుడు చూస్తున్నాడు మన నీతి ఏంటో. కాబట్టి ఆ రీతిగా దేవుని యొక్క కనుసంధానంలో దేవుని యొక్క దృష్టిలో మనం చక్కగా కరెక్ట్గా ఉన్నప్పుడు మనము అదే ఆ విషయంలో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మరి నీతి అనేటువంటి అంగీకారం మనకుంటే అదే మనకి చాలు. కాబట్టి అందుకనే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమైనది. ఈ లోకంలో మనం ఏమి తీసుకురాలేదు, ఏమి తీసుకెళ్ళిపోం. అందుకనే పాస్టర్ గారు అంటారు